ఆ ప్రజలు మాకు యేసు వద్దు, ఎవరు కావాలి? మాకు బరబ్బా కావాలి. సరే, కొరడాలకు అప్పగింపబడిన ఆయనను, ఆయన ఆ తోటలో నుండి ఆయనను అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి పిలాతు ఎదుట గొలుసులతో ఒక బందిపోటు దొంగలాగా ఆయనను పట్టుకొని ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఆయన ఆ తోటలో ఉన్నప్పుడు తోటలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఈ రీలంతా ఆయన మనస్సులో ఇమిడిపోయి ఆయన చెమట రక్త బిందువుగా మారిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం లూకాసు వార్తలో. ఆయన చెమట రక్త బిందువుగా మారటం మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ తడిసిన దేహము, ఆ రక్తముతో నిండిన ఆ దేహము గొలుసులతో కట్టబడి ఆ యెరూషలేము వీధుల్లో తిప్పుకుంటూ తీసుకొని వస్తూ ఉన్న ఆ దేహము మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయనను ఆరాధన చెయ్యకుండా ఉండలేము. ఆయన దేహమంతా అక్కడ గుండె పగిలిపోయింది. ఆ తోటలోనే తండ్రి నీ చిత్తము అయితే అన్నారు, కానీ ఇది నాకొద్దు ఆయన ఆ మాట పలకలేదు. ఆ మాట పలికితే మనం ఇక్కడ ఎవరం కూర్చునేవారం కాము. అయితే తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఈ భూలోకములో ఆయన వచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ కొరడాలకు అప్పగింపబడిన ఆ రాత్రి వారు కొరడాలతో చిన్నగా అంటనట్టుగా కొట్టనట్టుగా వారు వ్యవహరించారా? వ్యవహరించలేదు. అయితే ఆ కొరడాలకు మనము ఇంతకు మునుపు విన్నట్లు ఆ కొరడాలలో ఉన్న ఆ సీసపు గుళ్ళు లేక ఎడ్లు లేక మేకలు ఎముకలు కలిసిన ఆ కొరడాలు ప్రత్యేకముగా చేయబడిన ఆ కొరడాలతో ఆయనను కొడుతూ ఉంటుండగా ఆ భారీ అయిన మనుషులు ఇద్దరు అటొకరు ఇటొకరు కొడుతూ ఉంటుండగా ఆయన దేహము ఆ తొమ్మిది పట్టీలు కలిగిన ఆ కొరడ ఆయన శరీరము మీద పడుతూ ఉంటుండగా ఆ లోపపు ఆ శరీరములో ఉన్న ఆ భాగము ఆ గొర్రెల మేకల ఎముకలతో కలిపిన ఆ కొరడ ఒక్క దెబ్బ కొట్టి లాగుతూ ఉంటుండగా అంగుళం లోతు దిగబడిన ఆ శరీరములో దానికి కారణం ఏంటి అంటే అవి బరువుగా ఉంటవి. ఆ చేపపు ఆ గాలం వేసి ఆ ఉక్కులు ఆ లోపలికి దిగటకు అవి వాడే వస్తువులు. ఎవరికి వాడతారయ్యి? రాజద్రోహులకి, దొంగలకి, ఇంకా అనేకమైన వారికి వాడే ఆ వస్తువులు ఆయనకు వాడారు. ఆ ఉక్కు దిగటకు ఆ లోపము కలిగిన గుళ్ళు 2 అంగుళాలు చొప్పున 9 పట్టీలు అన్నాం కదా, 9
ఎత్తు, ఆ బారు 9 అంగుళాలు, ఆ పట్టి బారు, ఆ బారుకి 2 అంగుళాలు లేకపోతే అంగుళం వాటికి కట్టి ఆ లోపములను ఆయన శరీరం మీద కొట్టి, చేపనైతే ఎలాగైతే లాగుతామో అలాగ లాగినప్పుడు 2 అడుగుల వానపాములు అంటాం కదా, ఆ వానపాములులాగా ఆయన శరీరము లాగబడినది. ఆయన శరీరము లాగబడినది. దానికి డాక్టర్లు దానికి లెక్క వేసి చెప్పగలిగిన వారు చెప్పేవారు ఏంటంటే, ఆ 9 పట్టీలు ఆయన శరీరం పడినప్పుడు ఒక మొత్తం 9 కదా, 9 ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు కదా, ఆ 40 దెబ్బలు వాటిని కుట్టులు వేయటకు 2000 కుట్టులు పడతాయి అంట. ఆయన శరీరం మీద పడిన ఒక్కొక్క దెబ్బ ఒకటి తక్కువ 9 ఇంటూ 39 మొత్తం 2000 కుట్టులు పడతాయి అంట. ఆ కుట్టులు కూడా సరిగా లేని వారు ఎక్కడెక్కడ కొట్టారు. వీపును కొట్టారు, నడుమును కొట్టారు, కాళ్ళ మీద కొట్టారు, ముఖము మీద కొట్టారు. మొహమంతా వాసిపోయింది, కన్నులన్నీ మూసుకుపోయినాయి. ఒక్కసారి మనం ఆ సన్నివేశాన్ని మనం ఆలోచన చేస్తే, ఎందుకు ఆయన ఏమైనా తప్పు చేశారా, ఆయన ఏమైనా దొంగతనం చేశారా, లేకపోతే ఏదైనా మాట మార్చి చెప్పారా? ఏమీ చేయలేదు. ఈ బరబ్బా మాకు కావాలి అన్నట్లుగా దేవుడు బరబ్బాని వదిలిపెట్టాడు. ఆయన మరణము ద్వారా ఆయన పిలాతు ఎదుట నిలబడిన ఆ బరబ్బా వదిలిపెట్టాడు. అట్లాగే పాపం చేసింది మనము, శిక్ష అనుభవించవలసిన మనము, శిక్షకు అర్హులైన మనము, నరకానికే పాత్రులమైన మనము, ఆయన విడిపింపబడుటకు ఆయన కొరడాలు దెబ్బలు. అంత మాత్రమేనా? ఆయన సిలువ వేసినప్పుడు ఆ పక్షులు ఆ శరీరం మీద వాలి వాటిని పొడుచుకొని తినుటకు అవకాశం కలిగింది. అంటే అంతవరకు దేవుడు ఇవ్వలేదు. కానీ అయితే ఆ కొరడాలు ఉద్దేశం ఏంటంటే, ఆ దేహములోనికి ఆ లోపము గుళ్ళు దిగిపోవాలి. అంగుళం లోతు దిగిపోయి 30 అంగుళం బయటికి ఇలాగ ఇసిరినప్పుడు ఇంకా మనం చెప్పలేము. అయితే ఆయన ఎముకలు ఇరగలేదు. ఎందుకు ఇరగలేదు అంటే, ఆయన తండ్రి అలాగ కాపాడారు. వాక్యము కీర్తనాకారుడు 134:20 చూస్తే చూడొద్దులేండి, ఆయన ఎముకలను ఇరగనివ్వలేదు. ఆయన ఎముకలను ఇరగనేలేదు. అయితే ఆయన కొరడాలు విసురుతూ ఉంటుండగా అది ఎక్కడ తగిలిద్దో ఆ కొట్టేవారికే అర్థం కాదు. ముఖము మీద, ఈ పెదమి మీద కొడితే కాగితం వలె చీలిపోయి ఉంటుంది. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. శిలువ మరణము ఎంత అవమానకరమైన, ఎంత ఘోరమైన విషయము మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ మానవులు కూడా అలాగ అనుభవించలేని స్థితిని అనుభవించారు.
అనుభవించారు. అయితే ఆయన అనుభవించిన రీతిని, ఆయన పడిన రీతిని, ఆయన మన మీద జాలిపడిన రీతిని, మోకాళ్ళ మీద కొట్టారా, తొడల మీద కొట్టారా, వీపు మీద కొట్టారా, కడుపు మీద కొట్టారా, వారిష్టం. ఆ లోపపు గుళ్ళు, అదే దానికి కారణం ఏంటంటే ఆ లోపపు ఆ గుళ్ళు శరీరం మీదకి విసిరినప్పుడు అవి లోపలికి వెళ్ళి ఆ శరీరాన్ని ఆ ఉక్కుల ద్వారా లాగున వారు అలాగ తయారు చేశారు. అంత ఘోరముగా ఏ మనిషిని కూడా అవకాశం లేదు. అయితే మన ప్రభువారు అలాగా 1-40 దెబ్బలంటే మనల్ని కొడితే ఆ ఒక్క దెబ్బకే చచ్చిపోతాం, గిలగిలలాడి చచ్చిపోతాం. ఇతన్ని ఎందుకు కొడుతున్నారు అనే వారు కూడా అక్కడ లేరు, ఉండరు కూడా. వారి ఉద్దేశము వారిని చంపాలి, వెగతాళి చేయాలి, వేళాకోళం చేయాలి. 3 రోజులు దేవాలయం పడగొట్టి 3 రోజులు కట్టువాడా అన్నారు. అవును, ఆ మాట వారికి శరీరంగా అర్థమైంది, కానీ ఆత్మీయంగా వారికి అర్థం కాలేదు. అది తప్పు. నేను రాజును, యూదుల రాజును అనే మాట తప్పు. వారు తప్పులు పట్టి నీవన్నట్లే అది ఒక తప్పు. ఈ తప్పులు పట్టుకొని ఆయన చిత్రవద్రగా ఆయన ఒక గొడ్డును కూడా అట్ట బాధరు, ఒక పశువు లేని జంతువును కూడా అలాగా హింసించరు. దయ కలిగిద్ది. వారి కొరడాలు విసురుతూ ఉంటుండగా ఆ కొరడాలతో ఆయన దేహము పడినప్పుడు, ఆ రక్తము వారి మీద పడినప్పుడు వారు ఆనందంగా, సంతోషముగా, ఏదో వింతగా ఉన్నట్లుగా ఆయనను ఒక జంతువుగా ఆయన ప్రకటించారు, ఆయనను చూశారు. ఆ ముఖము ఆయనను చూసినప్పుడు ఆ పిలాతే మారిపోయాడు, కానీ ఆ యూదులకు ఏ మాత్రము కూడా జాలి లేదు. ఎంతోమందికి శిక్ష విధించిన ఈయనను చూడగానే అసలు ఏ లోపం ఉందని మీరు శిక్షకు అప్పగిస్తున్నారు, కొరడాలకు అప్పగిస్తున్నారు, సిలువేయమంటున్నారు అని అంటే వారికి ఏ కారణం కూడా దొరకలేదు. మనం ఈ ఉదయం వేళలో మనం ఆరాధన చేసే ఆ తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు చాలండి. చరణం.